ఎవడైనా సక్సెస్ అయ్యాడు అని అంటే ఫెయిల్ అవ్వకుండా అది ఎప్పటికీ నమ్మొద్దు. ఎవడు నమ్మొద్దు. ఎందుకనంటే లైఫ్లో ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ చూసినోడు ఉన్నాడు అని అంటే నాకు తెలిసి 1% కూడా ఉండడు. అలా ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా అది ఆ లైఫ్లో పెద్ద మిరాకిలే. సో ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా మంచి లెసన్స్ని నేర్పిస్తుంది. నువ్వు ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ చూసావు అని అంటే మాత్రం అది ఏదో రోజు పెద్ద దెబ్బ తగులుతుంది. ఎందుకనంటే ఫెయిల్యూర్లో నువ్వు ఎలాగుండాలో చెప్తుంది, ఏం నేర్చుకోవాలో చెప్తుంది, ఎంతవరకు మాట్లాడాలో చెప్తుంది, ఏం మాట్లాడకూడదో చెప్తుంది. ఫెయిల్యూర్ అనేది ఒక బెస్ట్ టీచర్ కింద మనం చూస్తే లైఫ్లో ఫెయిల్యూర్కి మించిన బెటర్ మెడిసిన్ ఉండదు, మంచి ఆప్షన్ ఉండదు, మంచి టీచర్ ఉండదు. సో ఫెయిల్యూర్ ప్రతి ఒక్క లైఫ్కి అంత నేర్పిస్తుంది. సక్సెస్ అంటే నువ్వు అనుకున్న గోల్ ఒక్కసారి అచీవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నీకు సక్సెస్లో ఉన్న కిక్ అనేది పోతుంది. అదే ఆ సక్సెస్ అవ్వడానికి నువ్వు చేసే ప్రయత్నాలు ఉన్నాయి చూసావా, చేస్తావు ఫెయిల్ అవుతుంది, మళ్ళీ చేస్తావు మళ్ళీ ఫెయిల్ అవుతుంది, మళ్ళీ చేస్తావు మళ్ళీ ఫెయిల్ అవుతుంది అని అంటే ఈ సైకిల్లోని మనం నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి. అందుకే ఏమంటారు అంటే ఫెయిల్యూర్స్ అనేవి సక్సెస్కి స్టెప్పింగ్ స్టోన్స్ అని అంటారు. సో లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వాలి, దాని నుంచి నేర్చుకోవాలి. ఫెయిల్యూర్ నుంచి నువ్వు నేర్చుకున్న లెసన్స్ని యూస్ చేసుకొని నువ్వు సక్సెస్ అవ్వాలి. అప్పుడు నీ క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది, నీకు కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది, నీకు లెసన్స్ నేర్పిస్తుంది. ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ అవ్వడానికి నీకు ఒక మంచి పాత్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఫెయిల్యూర్కి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్. థామస్ ఆల్వా ఎడిసన్ 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు అని ఎవరికి చెప్పలేదంట. అందరూ అంటారు కదా 1000 టైమ్స్ ఫెయిల్ అయ్యాక సక్సెస్ అయ్యాడు అని. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా అటెంప్ట్ రాంగ్ ఎలా కాకుండా ఇంకోలా ట్రై చేయాలి అని నేర్చుకున్నాడంట. సో ఇది కూడా అంతే కదా, నువ్వు ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా సరే ఈసారి ఎలా చేసాం, ఎలా కాదు ఇంకోలాగా. సో ఫెయిల్ అయిన ప్రతిసారి గోల్ మార్చుకుంటూ వెళ్ళిపోతే గోల్ ఎప్పటికీ రీచ్ అవ్వలేం. ఫెయిల్ అయిన ప్రతిసారి మార్చాల్సింది గోల్ కాదు, మార్చాల్సింది అటెంప్ట్. నువ్వు ఏ విధంగా అప్రోచ్ అవుతున్నావో నీ గోల్కి అనేది మాత్రమే మనం చూసుకోవాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ నుంచి మనం నేర్చుకునేది అప్లై చేస్తాం, అప్లై చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ చూస్తాం. సో మీరు మీ లైఫ్లో ఫెయిల్యూర్స్ వస్తే అస్సలు భయపడద్దు, ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫెయిల్యూర్స్ ఆర్ ద గ్రేటెస్ట్ టీచర్స్ ఇన్ అవర్ లైఫ్.